హై వోల్టేజ్ రాజకీయాలపై కేర్ ఆఫ్ అడ్రస్ నర్సీపట్నం నియోజకవర్గం. ఇక్కడ మరోసారి పాత ప్రత్యర్థులు తలపడనున్నారు. మాజీ మంత్రి పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరును తొలి జాబితాలోనే ప్రకటించింది టీడీపీ అధిష్టానం. ఇది ఊహించిన సీటే అయినప్పటికీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిగా అయ్యన్న బరిలోకి దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అభ్యర్థిత్వంపై వైసీపీ హైకమాండ్కు సానుకూలత ఉంది. ఇక్కడ మార్పులపై ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో ఈ సీటు గణేష్కు ఖాయంగానే కనిపిస్తుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తన పట్టు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే 7 పర్యాలు టీడీపీ అభ్యర్థులే గెలుపొందింది. ఇందులో 6 సార్లు అయ్యన్న పాత్రుడు గెలుపొందారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో అయ్యన్న గెలుపొందారు. ఎన్టీఆర్ చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో అయ్యన్న పాత్రుడు చంద్రబాబు కంటే చాలా సీనియర్. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. పార్టీకి ఎన్ని ఆటుపాటు ఎదురైనా పార్టీని మాత్రం వీడలేదు. తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఆయన తన కుమారుడు విజయ్ పాత్రుడికి పార్లమెంట్ సీటు అడుగుతున్నారు. అయితే తొలి జాబితాలో అయ్యన్న పాత్రుడుకు అసెంబ్లీ సీటును కేటాయించారు. 1989, 2009 ఎన్నికల్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొంది లోక్సభ సభ్యుడిగాను పనిచేశారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.